ఫ్రెండ్స్, మనం మాట్లాడుకొని చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చిన్న విషయం చెప్పుకుందాం ఫ్రెండ్స్. రావణాసురుని చంపేశాక సీతారాముడు, లక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడితో కలిసి పుష్పక విమానంలో అయోధ్య చేరుకున్నారు. అది చూసిన భరతుడు అన్నయ్య వచ్చాడు అని ఆనందంతో పరుగున వెళ్లి రాముడి పాదుకులు తెచ్చి రాజ్యాన్ని అప్పగించాడు. ఆ విషయం చూసిన విభీషణుడు, సుగ్రీవుడు అయితే ఎంత బాధపడ్డాడు. వాళ్ళ అన్నలు గుర్తొచ్చి అయ్యో మేము అన్నలతో ఇలా లేమే అని చాలా బాధపడ్డారు. ఫ్రెండ్స్, ఇద్దరు అన్నతమ్ముళ్ళు కలిసి ఉంటే, వాళ్ళు ధర్మం వైపు ఉంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఏదైనా సాధించవచ్చు. ఇద్దరు బ్రదర్స్ ఒక సైడ్ నిలబడ్డారంటే వాళ్ళకంటే పవర్ఫుల్ ఇంకెవ్వరు ఉండరు. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఏం చెప్తానంటే, ఇలాంటి పరిస్థితిలోనైనా సరే నీ ధర్మం నువ్వు చేస్తే విజయం నీ వైపే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్. జై సీతారాం. భారత్ మాతా కీ జై.